श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। राधे गोविंद कृष्ण राधे गोपाल। 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 राधे गोपाल राधे गोपाल। राधे गोविंद कृष्ण राधे गोपाल। राधे गोविंद कृष्ण राधे गोपाल। राधे गोपाल राधे गोपाल। राधे गोपाल राधे गोपाल। राधे गोविंद कृष्ण राधे गोपाल। राधे गोविंद कृष्ण राधे गोपाल। राधे गोपाल राधे गोपाल। राधे गोपाल राधे गोपाल। राधे गोपाल राधे गोपाल। वृंदावन बिहारी लाल की जय। हरि ओम तत्सत्। श्रीमद्भागवत महापुराणं మూడవ స్కందం. గడచిన సత్సంగమునందు మనం కపిల ఉపాఖ్యానం కపిల గీతలో మొదటి భాగమును చూశాం. తల్లి అయినటువంటి దేవహూతి అమ్మ భగవానుడు తన యొక్క కుమారుడుగా అవతరించి కపిల భగవానుడిగా తన ముందు అక్కడ ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వెళ్ళి నమస్కరించి ఆయనను ప్రశ్నించి జ్ఞానమును ప్రసాదించుము, నాకు అజ్ఞానమును తొలగించుమని ప్రార్థించింది. అట్లా ప్రార్థిస్తున్నప్పుడు ప్రకృతి పురుషుల యొక్క స్వరూపమేమిటి, అది నాకు వివరముగా అర్థమయ్యేట్లు నువ్వు తెలియచేయి. ఎప్పుడైతే ఆ ప్రకృతి పురుషుల యొక్క స్వరూపమును కరెక్ట్గా మనం తెలుసుకుంటామో దాని వలన అజ్ఞానము తొలగబడుతుంది అనే నమ్మకంతో ఆమె అడిగింది. అలా ప్రశ్నించిన ఆ దేవహూతి తల్లికి భగవాన్ కపిలుడు సమాధానం చెప్పటం మొదలుపెట్టి పోయిన సత్సంగమునందు చూశాము. ఆధ్యాత్మిక జీవనమును మనుష్యుడు తాను చూస్ చేసుకోవాలి. అదే వాడికి శ్రేయస్కరమైనటువంటి మార్గము. అప్పుడు ఆధ్యాత్మిక మార్గం అంటే ఏమిటి, ఆధ్యాత్మికం అంటే ఏమిటి, దానిని ఎలా పొందాలి, ఎలా నడవాలి ఆ మార్గములని చెప్పేటప్పుడు ముఖ్యముగా చెప్పినటువంటి విషయములు సత్పురుషులకు మహాత్ముల యొక్క సాంగత్యములో ఉండుట అలవాటు పరుచుకోవాలి. సత్ సాంగత్యము, ఆ సత్పురుషుల యొక్క సంగములో ఉంటుంటే వాళ్ళు చెప్పే మాటలు వింటూ ఉంటే శ్రవణము చెయ్యి. సాంగత్యంలో ఉండటం అంటే వాళ్ళు చెప్పేటువంటి ఉపదేశములు వినాలి.
నువ్వు సేవ చేస్తున్నా కూడా మహాత్ములకు దానితో పాటుగా వాళ్ళు చెప్పే ఉపదేశాలు వినాలి. శ్రవణము, చెవులు ఇవ్వాలి. అలా శ్రవణము చేసిన వాడికి తప్పకుండా ఈ జ్ఞానము కలుగుతుంది, భగవత్ ప్రాప్తి ఏర్పడుతుంది అని విషయాన్ని చెప్తున్నప్పుడు ఆ అధ్యాయమునందు చివరిగా మనం చూసిన విషయం ఏమిటంటే, ఈ మార్గంలో నడిచేవాడికి ఏ మార్గము? శ్రేయస్కరమైనటువంటి మంగళకరమైనటువంటి ఆధ్యాత్మిక మార్గము, భగవత్ మార్గము, జ్ఞాన వైరాగ్యములతో కూడినటువంటి భక్తి యోగము సాధన చేస్తూ ఉండాలి. అలా చేయుట, నా పాదములను సర్వదా చింతిస్తూ నాకే శరణాగతిని, నాయందు శరణాగతిని పొంది ఎవరైతే అలా తన యొక్క సాధనను జీవితమును నడుపుతుంటాడో అతడు ఒక కారణము, ఏ కారణము చేత కూడా వాడికి భయము ఉండదు, నాశనము ఉండదు అని చెప్పిన తర్వాత, కాబట్టి అమ్మ సర్వ ఉత్కృష్టమైన కళ్యాణకరమైనటువంటి విషయము మనుషుడు చేయవలసినది ఏమిటంటే, నాయందు శుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి భక్తిని నాయందు ఉంచుటయే, నాయందే మనసును స్థిరముగా నిలుపుటయే లోకములో జీవులందరికీ కూడా ఒక ఉత్తమమైనటువంటి సర్వోత్కృష్టమైనటువంటి మార్గము, విధానము అని చెప్పి ఆ అధ్యాయంలో ముగించిన తర్వాత తల్లి అడిగినట్లుగా ప్రకృతి అంటే ఏమిటి, పురుషుడు యొక్క స్వరూపం, ఈ రెండును నాకు తెలియచేయమన్నది. కాబట్టి ఆ తర్వాత అధ్యాయములో ఈరోజు ప్రకృతి యొక్క స్వరూపమును, ప్రకృతి అంటే ఏమిటి దాని గురించి మనం వింటాం ఇప్పుడు. మొదట్లో రెండో విషయం, బ్రహ్మ ఆశ్రిత మాయ త్రిగుణాత్మిక మాయ అస్తి. బ్రహ్మమును ఆశ్రయించి, పరమాత్మను ఆశ్రయించి, పరమాత్మను యొక్క సన్నిధిలో మూడు గుణములతోటి వ్యక్తమయ్యేటువంటి ఒక అద్భుతమైన శక్తి ఉన్నది. ఆ శక్తికి పేరు మాయ. ఆ మాయా శక్తినే ప్రకృతి అని కూడా అంటారు. ఈ ప్రకృతి మాయా శక్తి ఎవరిదంటే శక్తిమాన్ యొక్క శక్తి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నా యొక్క శక్తి కదా మాట్లాడుతున్నటువంటి శక్తి. నేను నా మాట్లాడే శక్తి వేరుగా లేవు. లేక మరొక ఉదాహరణ తీసుకుంటే అగ్ని యొక్క దహించే శక్తి. ఈ రెండు ఏ కారణము చేతను కూడా వాటిని సపరేట్ చేయలేమండి. అందుకనే అర్ధనారీశ్వరుడుగా భగవంతుడిని మనకు పురాణాలు చెప్తాయి. భగవంతుడిని పురుషుడు అంటారు. ఆయన యొక్క శక్తిని, మాయను ప్రకృతి అంటారు. ఇప్పుడు ఆ ప్రకృతిలో అనేక వికృతులు ఉంటాయి. ప్రకృతి అంటేనే వికృతులతోటి కూడినటువంటిది. మూడు గుణముల యొక్క కలయికతోటి వాటిలో వచ్చే అనేక రకములైనటువంటి మార్పుల వలన అనేకమైనటువంటి తత్వములను ప్రకటిస్తుంది. అనేక తత్వములు. పురుషుడిలో ఇన్ని తత్వాలు ఏమీ లేవు. కానీ ఈ తత్వములు ప్రకృతి చూపిస్తున్నటువంటివన్నీ కూడా పురుషుడు ఉంటేనే ఈ ప్రకృతి ఉంటుంది. కానీ ప్రకృతి తన తత్వములను ప్రకటించకుండా కూడా పురుషుడు ఉంటాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆ తత్వములు ఏమిటి ప్రకృతిలో? సో మూడు గుణములతోటి ఉన్నటువంటి బ్రహ్మమును ఆశ్రయించి ఉన్నటువంటి మాయ ఉన్నది. ఈ మాయా శక్తి మొదట తనను తాను వ్యక్తపరిచేటప్పుడు మొదట మూల ప్రకృతిగా మారి, తర్వాత మహత్తత్వముగా మారి, ఆ మహత్తత్వములో నుండి అహంకారం అనేటువంటిది బయలుదేరుతుంది. ఆ అహంకారము కూడా
మాయలో 3 గుణములు ఉన్నాయి కాబట్టి ప్రకృతిలో ఈ అహంకారము కూడా 3 రకములుగా అది ప్రవర్తిస్తుంది, ప్రవర్ధనమవుతుంది. ఒకటి సాత్విక అహంకారము, 2 రాజసిక అహంకారము, 3 తామసిక అహంకారము. ఇప్పుడు ఆ సాత్విక అహంకారము నుండి 5 సూక్ష్మ మహాభూతములు పుట్టినవి. 5 సూక్ష్మ మహాభూతములు అంటే వాటిని తన్మాత్రలు అని కూడా అంటారండి. ఆ తన్మాత్రలు 5 సూక్ష్మభూతములు, తర్వాత 5 పంచమహాభూతములు, గ్రాస్ ఎలిమెంట్స్ అండ్ సటిల్ ఎలిమెంట్స్. సటిల్ అని చెప్పేటప్పుడు వాటిని తన్మాత్రలు అంటాము. తన్మాత్రలు అంటే ఈ 5 పంచమహాభూతములకు 5టికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనటువంటి గుణం ఉన్నది. ఈ 5 పంచమహాభూతములు ఒకటొకటిగా మొదట వ్యక్తమైనవి. ఆకాశాత్ వాయు, మొదట ఆకాశం సంభూతః, ఆకాశము ఉద్భవించినది. ఆ మాయాశక్తి యొక్క శక్తినాల పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ మూలముగా ఆ ఆకాశములోనే మార్పు చెంది ఆకాశాద్ వాయు. చూడండి, వాయు అనేటువంటిది వేరే ఏదో కాదు, ఆకాశములోనే ఏర్పడినటువంటి ఒక మార్పు. వాయోరగ్ని, ఆ వాయువులో ఏర్పడినటువంటి ఒక మార్పుయే అగ్నిగా ఉద్భవించినది. అగ్నే ఆపహ, అగ్నియే ఇంకొక రూపమును తీసుకొని మార్పు చెంది జలము నీరుగా ఉద్భవించినది. అభ్య పృథివీ, ఈ జలము నుండియే మార్పు చెంది భూమి ఉద్భవించినది. సో 5 పంచమహాభూతములు. ఈ 5టికి 5 తన్మాత్రలు ఉన్నాయండి. వీటి యొక్క ప్రత్యేకమైన గుణములు. ఆకాశమునకు శబ్దగుణము, ఆ శబ్దగుణమునకు ఒక అధిష్టాన దేవత శక్తి దిగ్దేవత. ఇప్పుడు 3 పట్టుకోండి. శబ్ద తన్మాత్ర, ఆకాశము, దిగ్దేవత, ఇది ఒక గ్రూప్. దీంట్లో నుంచి తర్వాత వాయువు ఉద్భవించిందని చెప్పాం కదా. వాయువు స్పర్శ తన్మాత్ర, టచ్. ఆ స్పర్శ తన్మాత్ర వాయువు, దాని యొక్క అధిష్టాన దేవత స్పర్శ శక్తి. స్పర్శ శక్తి దేవతగా చెప్పాలంటే సో స్పర్శ దేవత. ఇలాగా ఇటు అనేక రకములైనటువంటి ఈ ఒక్కొక్క దానికి చర్మము ఓషధులు దేవతలుట. రోమములు ఓషధులు. చర్మంలో ఆ రోమములు ఉంటాయి కదండి, స్పర్శ తెలుస్తుంది. ఆ తరువాత పుట్టినటువంటి అగ్నికి సూర్యుడు దేవత, రూపము తన్మాత్ర, రూపగుణము, తర్వాత సూర్య దేవత. తర్వాత పుట్టినటువంటి నీరు జలమునకు వరుణుడు దేవత, రుచి దాని యొక్క తన్మాత్ర, రుచిని తెలుసుకోవటం. తర్వాతది భూమి యొక్క తన్మాత్ర గంధం, వాసనను తెలుసుకొనుట. సో దీనికి దేవతలు అశ్వనీ కుమారులు. కాబట్టి ఒక్కొక్క పంచమహాభూతము దాని యొక్క తన్మాత్ర అంటే దాని యొక్క గుణము,
దానికి అధిష్టానంగా ఉన్నటువంటి ఒక దేవత. ఈ 5 కూడా 5 జ్ఞానేంద్రియములుగా ప్రకటనమైనవి. 5 జ్ఞానేంద్రియములు: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. చెవు, తర్వాత చర్మము, కన్ను, నోరు, నోటిలో నాలుక, తర్వాత ముక్కు. 5 జ్ఞానేంద్రియములు. చూసారా? ఇక్కడ ఒక విషయం ఏమి తెలుసుకోవాలంటే, మరొకటి, ఆకాశమునకు ఒక గుణం ఉన్నది, శబ్దగుణము మాత్రం. ఆ తర్వాత దానిలో నుంచి పుట్టినటువంటి వాయువుకి 2 గుణములు ఉన్నాయండి. 2 గుణములంటే శబ్దగుణము ఉంది, దానికి స్పర్శ గుణము ఉంది. చూడండి, గ్రాస్ అవ్వంగా దానిలో గుణములు పెరుగుతున్నాయి. సటిల్ సూక్ష్మ వరకు ముందు ఒకే గుణం ఉంది. ఆ తర్వాత వచ్చినటువంటి అగ్నిలో 3 గుణాలు ఉన్నాయండి. ఏంటది? శబ్దము ఉంది, తర్వాత స్పర్శం ఉంది, ఓకే, రూపంలో అగ్నిలో. సో శబ్ద, స్పర్శ, రూపం 3 ఉన్నాయి. ఆ తర్వాత వచ్చినటువంటి జలములో 4 గుణాలు ఉన్నాయండి. శబ్దము ఉంది, స్పర్శ, రూపము, తర్వాత రుచి. జలములో రస అని చెప్తాం. రసన అంటే నాలుక. 5 భూమిలో 5 గుణాలు ఉన్నాయండి. శబ్దము, స్పర్శ, రూప, రసము, గంధము 5 ఉన్నాయి కాబట్టి అది గ్రాసెస్ట్. సో ఇలా 5గా వచ్చినాయి. ఇప్పుడు ఈ 5 తర్వాత రాజసిక అహంకారములో నుంచి 5 పంచప్రాణములు ఉద్భవించినవి. ప్రాణ, పాన, అపాన, ఉదాన, సమాన, వ్యాన. ప్రాణాపాన, ఉదాన, సమాన, వ్యాన 5 పంచప్రాణములు. ఈ 5 పంచప్రాణములతో పాటుగా 5 కర్మేంద్రియములు కూడా ఉద్భవించినవండి. 5 కర్మేంద్రియములు. దాంట్లో మరలా ఇక్కడ కూడా కర్మేంద్రియాలు చెప్పేటప్పుడు ఈ నోరు, నాలుకను చూసారా? ఇది 2గా పనిచేస్తుంది. వాక్ అంటే మాట్లాడతాం కదా, నోటిలో 2 పనులు, ఇట్స్ 2 in 1. అందుకని జాగ్రత్తగా ఉండాలి దాంతో. వాక్కుకి అగ్ని దేవత, నాలుకే అది కంఠంలో. తర్వాత వచ్చేది పాణి అంటే చేతులు. ఈ చేతులకు దేవత వచ్చి ఇంద్రుడండి. పాణి, పాదం, తర్వాత పాదములు, కాళ్ళు. ఈ కాళ్ళకు అధిష్టాన దేవత విష్ణు. తర్వాత వచ్చేటువంటిది ఉపస్థ పాయు. ఉపస్థ అంటే జననేంద్రియము, దానికి అధిష్టాన దేవత ప్రజాపతి. చివరిది విసర్జనేంద్రియము, దీనికి దేవత మృత్యు. సో 5 ప్రాణములు, 5 జ్ఞానేంద్రియములు, వాటి యొక్క అధిష్టాన దేవతలు. అవి ఏమేమి పనిచేస్తాయో మనకు తెలిసిపోయింది. ఆ తర్వాత అండి తామసిక అహంకారము నుంచి అక్కడ ఏమైనదంటే ఈ పంచమహాభూతములు 5 కూడా ఒకదానితోటి ఒకటి మ్యూచువల్లీ ఇంటర్చేంజ్ చేసుకున్నాయి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ లాగా దానిని పంచీకరణం అంటారు వేదాంతంలో. అంటే ఏమీ లేదు, ఒక పంచమహాభూతం ఉదాహరణమునకు ఆకాశము 2గా విభజనమైందిట. అది విభజనమయ్యి ఒక సగమును తాను అట్లాగే ఉండి ఇంకొక సగమును ఏమి చేసిందిట, 4గా విభజించి నలుగురికి ఇచ్చిందిట. ఇలా అందరూ చేశారు, అన్ని పంచమహాభూతములు ఇలా చేసినాయి. అలా చేసినప్పుడు
ఏర్పడినటువంటి ఆ కాంబినేషన్కి పేరు తామసిక అహంకారము. పంచీకరణము జరిగినది. ఆ పంచీకరణము చేసిన తర్వాత ఉద్భవించిన తామసిక అహంకారము నుండి వచ్చినది ఈ స్థూలమైనటువంటి కంటికి బాగా సాలిడ్గా కనపడేటువంటి ఈ జగత్తు లేక మన స్థూల దేహము, భౌతిక కాయము అని చెప్పాలి. కాబట్టి ఇప్పుడు మొత్తం ఇక్కడ వరకు అయినాయి. ఆ తరువాత ఇంకొకటి మొదట చెప్పిన ఆ సాత్విక అహంకారము నుండే అంతఃకరణము కూడా ఉద్భవించినది. అంతఃకరణము లోపల ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్ అని అర్థం. ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్లో 4 భాగాలుగా ఒకే అంతఃకరణము అది పనిచేసేటువంటి 4 డిపార్ట్మెంట్లకు వలన 4గా విభజించినట్లుగా అది వ్యక్తమవుతుంది. మనో, బుద్ధి, చిత్త అండ్ అహంకార. ఈ 4 కలిసి దీని పేరు ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్ అండి, లేక అంతఃకరణము. ఈ అంతఃకరణమునకు కూడా 4 విధాలైనటువంటి పనులు, 4 అధిష్టాన దేవతలు. మనస్సు అనేటువంటిది సంకల్ప వికల్పాత్మకం మనః. ఈ మనస్సునకు దేవత వచ్చి చంద్రుడండి. చంద్రుడు. చంద్రమా మనసో జాతః. తర్వాత బుద్ధికి బుద్ధికి బ్రహ్మదేవుడు అధిష్టాన దేవత. బుద్ధి అంటే నిశ్చయాత్మిక ఇది బుద్ధి. డెసిషన్, డిజర్నింగ్ అండ్ డిసైడింగ్ పవర్ ఈజ్ కాల్డ్ బుద్ధి. తర్వాత అహంకారం, నేను, నాది అనే ఒక అభిమానం, ఈ శరీరము మీద అభిమానం ఉంది చూడండి, అభిమానమునకు పేరు అహంకారము. దానికి దేవత రుద్రుడు. తర్వాత చిత్తములో అన్నీ జ్ఞాపకం ఉంచుకొనుట, పాతవన్నీ జ్ఞాపకము తెచ్చుకొనుట, ఇదన్నీ కూడా ద మెమరీ పార్ట్ చిత్తం. దీనికి అధిష్టాన దేవుడు వాసుదేవ. ఇలాగా సో మొత్తం ఇప్పుడు ఇక్కడ వరకు మనం చూసిన ఈ డివిజన్ మొత్తమును ముఖ్యముగా లెక్కించి చూస్తే 24 విషయాలు వస్తాయండి. దానినే 24 తత్వోపదేశం అంటే ఇదేనండి. ప్రకృతి గురించి, నిజమైన తత్వము పురుషుడి గురించి కూడా తెలుసుకోవాలి. ఆ పురుషుడికి ప్రకృతికి ఉన్న సంబంధం ఏంటి కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు లెక్కిస్తామా చూడండి. 5 పంచమహాభూతములు, 5 జ్ఞానేంద్రియములు, 10 అయినాయి కదా. తర్వాత మరలా 5 కర్మేంద్రియములు, 5 పంచప్రాణములు, 20 అయినాయి మొత్తం. ఆ తర్వాత 4 ఆ అంతఃకరణము యొక్క 4 భాగములు, మొత్తం 24. కానీ 24 ప్రకృతిలో నుంచి ఉత్పత్తి అయినటువంటి తత్వములు. కానీ ఇవన్నీ కూడా ఒకే ఒక పురుషుడి మీద ఆధారపడి ఉంటాయి. ఇలా తత్వము యొక్క వివరణము మొత్తం నేను చాలా సంగ్రహముగా చెప్పాను మీకు. ఇంతవరకు అర్థమైతే చాలు. భగవంతుడు ఇదంతా వివరించిన తర్వాత కపిలుడు చివరిగా 16వ అధ్యాయంలో చివరి శ్లోకంలో చెప్తున్నాడండి. తమస్మిన్ ప్రత్యగాత్మానం ధియా యోగ ప్రవృత్తయా భక్త్యా విరక్త్యా జ్ఞానేన వివిచ్యాత్మని చింతయేత్. ఓ తల్లి, ఈ విధముగా మనుష్యుడు ఈశ్వరుడిని మీద భక్తి చేస్తూ ప్రకృతి, ఈ పురుషుడికి ఉన్నటువంటి సంబంధము, ప్రకృతి యొక్క తత్వములు ఇవన్నీ తెలుసుకొని
ఆ ప్రకృతితోటి ఎటువంటి ఒక బంధము లేనటువంటి నిత్య స్వరూపుడు అసంగుడైనటువంటి ఆ భగవంతుడిని ధ్యానిస్తుంటే మనుషుడికి జీవునకు సంసారములో విరక్తి వచ్చి ఈ సంసారము నుండి వైరాగ్యమును పొంది తర్వాత ఏకాగ్రమైనటువంటి మనస్సుతోటి బుద్ధితోటి ఈ దేహమునందే ఈ శరీరము జీవించున్నప్పుడే దీని యందు ప్రత్యేగాత్మ రూపంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క తత్వమును పురుషుడి యొక్క తత్వమును దర్శించాలి. పరమేశ్వరుడిని ఇక్కడ ఈ దేహమునందు ఆత్మరూపములో దర్శించాలి. నేను అని అనిపిస్తున్నటువంటి ఆ భావం అని చెప్పి ఈ తత్వముల యొక్క వివరణ యొక్క ముఖ్యత్వం ఏమిటంటే దీనిని ఏదో రీసెర్చ్ చేసి దానిని డిసెక్ట్ చేసి దానిలో నుంచి ఇంకా ఏమిటుందని నువ్వు దానిలోకి తలదూర్చి వెళ్ళకుండా ఏమి చేయాలి? ఈ 24 ఈ ప్రకృతి తత్వములన్నిటికీ ఈ మాయాశక్తికి ఆధారుడు ఎవరు? ఏది ఆధారం? ఆధారము లేకుండా దేని మీద ఈ ప్రకృతి నిలుస్తున్నది? ఆధారమైనటువంటి వస్తువు ఎప్పుడు కూడా ఒక్కటై ఉండాలి. 4 పంచమహాభూతములు నిలువుటకు ఆకాశము ఆధారముగా ఉన్నది కదా. కాబట్టి ఆధారం అనేది ఒకటి ఉంటేనే కానీ దాని మీద ఏదో ఆధారపడి ఉండలేదు. అప్పుడు ఆధారమైనటువంటి వస్తువు పురుషుడు, పరమాత్మ, బ్రహ్మం అని తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత వచ్చేటువంటి అధ్యాయమునందు అధసప్తవింశోధ్యాయ 3వ విషయమును ప్రసంగిస్తబోతున్నారు. అప్పుడు పురుషుడంటే ఎవరు? ప్రకృతి గురించి చెప్పాను తల్లి, నీకు అర్థమైనది కదా. కాబట్టి ఈ కనపడుతున్నటువంటి జగత్తు మొత్తం ద గ్రాస్ వరల్డ్ సమష్టిలో ఎప్పుడే చూడటం అలవాటు పరుచుకోవాలి. మొత్తమును చూచుట అలవాటు పరుచుకోవాలి. మొత్తం అంటే బ్రహ్మాండము, నీ శరీరము మాత్రమే అనుకుంటే పిండాండము. ఈ 2 బ్రహ్మాండములోనే పిండాండము ఉండగలుగుతుంది. బ్రహ్మాండములు ఏవైతే ఉన్నాయో అవన్నీ పిండాండంలో కూడా ఉన్నాయి. ఇంగ్రీడియంట్స్ అండి. ఆ పదార్థములన్నీ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇలా సమన్వయపరుచుకుంటూ చింతిస్తూ మనస్సును వచ్చి పురుషుడి మీదకి ఏకాగ్రం చేసి ఆ పురుషుడి యొక్క తత్వం ఏమిటి అని తెలుసుకోవాలి. ఆ పురుషతత్వము ఇప్పుడు ఇక్కడ మనకు వివరించబోతున్నారు. శ్రీ భగవానువాచ ప్రకృతిస్థోపి పురుషః నాజ్యతే ప్రాకృతైర్గుణైః అవికారాదకృతత్వాత్ నిర్గుణత్వాజ్జలార్కవత్. చూడండి, మొదటి శ్లోకంలోనే భగవానుడు చాలా క్లియర్గా వివరిస్తున్నారు. ఏమిటంటే ఈ పురుషుడు అనేటువంటిది ఎవరి మీద అయితే ఈ ప్రకృతి ఆధారపడి ఉన్నదో ఆ పురుషుడు అకర్త, ఆత్మ అయినటువంటి ఆ పరమాత్ముడు పురుషుడు ఏమీ చేయలేదు, అకర్తగా ఉన్నాడు. ఆయన యందు వికారములు ఏమీ లేవు. చూడండి, ఇవన్నీ మొదట్లో పాయింట్ వైజ్ జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ధ్యానించేటప్పుడు నా గురించి చింతన చేసుకునేటప్పుడు ఏది పరమాత్మ గురించి చెప్తున్నామో అవన్నీ నా యొక్క ఎట్రిబ్యూట్సే, విశేషణాలే. కాబట్టి నేను కూడా అసంగుడనే, దేనితోటి అకర్తగానే ఉన్నాను నేను. తర్వాత అవికారిగానే ఉన్నాను, నాలో ఏ వికారములు లేవు. ఇవన్నీ భగవంతుడికి చెప్తున్నామంటే జీవాత్మకు కూడా ఇవన్నీ ఉన్నాయి. సో 4 విషయాలను ఈ శ్లోకమునందు చెప్పి ఏమిటి? అసంగత్వము, అవికారత్వము, నిర్గుణత్వము,
అకర్తృత్వము ఇవన్నీ నాలో కూడా లేవు. స్వరూపమైనటువంటి నా నిజస్వరూపమునందు ఆత్మ అయినటువంటి నా యందు ఈ 4 లేవు. ఇదేనండి ధ్యానించవలసిన, చింతించవలసిన విషయము. వేదాంత మార్గములో, ఆధ్యాత్మికము సాధనలో చేయవలసిన అభ్యాసం. అసంగము అంటే ఏమిటి అని చింతించాలి. ఆ పదమును చింతిస్తూ నిజమేనే, నాకు ఎక్కడ దేనితోటి సంగం ఉన్నది? నేను చిన్నప్పుడు బాల్యావస్థలో బాల్య శరీరము నాకు వచ్చినది. ఆ శరీరము ఇప్పుడు కనపడకుండా పోయినది. దానితోటి నాకు అటాచ్మెంట్ ఏం లేదు. నా చిన్నప్పటి శరీరం ఎక్కడో కనిపించకుండా పోయిందని చెప్పి ఎవరైనా పోలీస్ కంప్లైంట్ చేస్తామా? చెయ్యం కదా. ఆ తర్వాత కౌమారం, తర్వాత యవ్వనం వచ్చిందండి, టీనేజ్ వచ్చింది. ఆ శరీరము కనిపించట్లేదు, ఇప్పుడు వెళ్ళిపోయింది. కాబట్టి నేనుగానే ఉన్నాను. మధ్య వయసు వచ్చినది, కొంతమందికి మనకిప్పుడు ముసలితనము వచ్చినది. మధ్య వయసు ఎక్కడికి వెళ్ళిపోయినది? ఆ శరీరము, ఆ వయస్సు, అది ఆ మనుషుడు ఎక్కడ ఇప్పుడు? కాబట్టి ఈ ముసలితనము కూడా వెళ్ళిపోతుంది. కానీ నేను అప్పుడు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను. ఈ శరీరము వదిలినా కూడా ఎప్పుడూ ఉంటాను. అది నా తత్వం, అది నా స్వరూపం. ఒక తాతగారు తన యొక్క మనవుడికి, తాతగారు ఆయన యొక్క చిన్న వయస్సులో, సంవత్సరము వయస్సులో తీసినటువంటి ఒక ఫోటోని మనవుడికి చూపిస్తూ, చూడు ఈ ఫోటో చూసావా? ఈ పాప ఎవరో తెలుసా? ఎవరు పాప? ఎవరు తాత ఈ పాప అని అడుగుతున్నాడు. అడిగితే ఆ తాతగారు చెప్తాడు, అది పాప కాదు, నేనే ఈ తాతే అక్కడ పాపగా ఉన్నాడంటాడు. ఆ పిల్లవాడికి ఏమో, తాత నువ్వెప్పుడు పాపగా ఉన్నావు? పిల్లవాడికి తెలియదు కదా. కానీ తాతగారికి ఉన్నటువంటి భావం ఏంటి? ఆ పాపగా ఉన్నప్పుడు నేనే, ఇప్పుడు తాతగా ఉన్నది నేనే. చూడండి, ఇది అందరి కూడా కథ. మనందరం చింతించాలి, ఇట్లా విచారణ చేయాలి ఒక్కొక్క పదమును తీసుకొని. అలా చెప్పిన తర్వాత, ఇక్కడ అన్ని ముఖ్యమైన శ్లోకాలే కాబట్టి, ఇదే మనకు కావలసినటువంటి ఉపదేశం కాబట్టి వీలైనంత వరకు వివరిస్తాను. ఆ తర్వాత ఇక్కడ ఈ మొదటి శ్లోకమునందండి, ఇలా 4 చెప్పిన తర్వాత ఎలాగా అసంగుడుగా, అవికారుడుగా, అకర్తగా ఉన్నాడంటే, నీటి యందు ప్రతిఫలిస్తున్నటువంటి సూర్యుడు, జల అర్కవత్. జలార్కవతన నీళ్ళల్లో బకెట్లో నీళ్లు పెడితే బయట తొట్టిలోనో, ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుడు ఇక్కడ ప్రతిఫలిస్తాడు కదా. ఈ ప్రతిఫలించినటువంటి సూర్యుడు అక్కడ అనేకమైనటువంటి మార్పులు వస్తాయి. ఆ ప్రతిఫలించినటువంటి సూర్యుడు ఆ నీళ్ళకి అంటుకున్నాడా? కానీ నీళ్లు కదిలినప్పుడు ఆ ప్రతిబింబమైనటువంటి సూర్యుడు కదులుతున్నట్టు, ఆడుతున్నట్టు కనపడతాడు. తర్వాత భాగములుగా విరిగిపోయినట్లుగా కనపడుతుంది. ఆ నీళ్ళల్లో గనక ఎరుపు రంగు, పచ్చ రంగుని కలిపామంటే ఆ సూర్యుడు, దాంట్లో ప్రతిఫలిస్తున్న సూర్యుడు పచ్చగాను ఎర్రగాను కనపడతాడు. ఇవన్నీ నిజమా? సత్యము కాదు కదా. ఇది ఎట్లాగో అలాగే పరమాత్ముడు, ఆత్మస్వరూపమైనటువంటి నువ్వు ఈ శరీరంలో, బుద్ధి అనే శరీరం అనే బకెట్లో, నీళ్ళు అనే బుద్ధిలో ఈ ప్రతిఫలిస్తున్నటువంటి ఆ పరమాత్ముడు జీవుడు కాదు, పరమాత్ముడే. కానీ ఇది ప్రతిఫలమే కదా, ఒక ప్రతిబింబమే కదా. ప్రతిబింబము సత్యమా, నిత్యమా? కాదు.
బకెట్ విరిగిపోతే బకెట్లో నుంచి నీళ్ళని పారబోసేస్తే ప్రతిబింబం కనపడదు. ఆ ప్రతిబింబం ఎక్కడికి పోయినది? వెతుకుతామా దానికోసం? చూడండి, ఈ చింతనలన్నీ ధ్యానించదగినవి. ఇవి చెప్తూనే ఉంటే ఇప్పుడు నేను గంటన్నర సేపు ఇవే మాట్లాడతాను. కాబట్టి చిన్న చిన్న ఉదాహరణే, దాంట్లో అర్థం చేసుకోవాల్సిన విషయం ఇంత ఉంది. ఆ ప్రతిబింబము బకెట్ విరిగిపోయిన తర్వాతనో బకెట్లో నీళ్ళని పారబోసిన తర్వాతనో ఆ ప్రతిబింబము కానపడలేదని చెప్పి దానికోసం దుఃఖిస్తామా? దానికోసం వెతుకుతామా? పోలీస్ కంప్లైంట్ చేస్తామా? ఏంటండి మరి అంత వెర్రివాళ్ళమా ఏమిటి? ఎందుకు చేస్తాం అవన్నీ? కరెక్ట్, గుడ్, చెయ్యవు. అది సత్యము కాదు, అది అక్కడ లేదు. కానీ ఆ నీళ్ళు అనే ఉపాధి వలన దానిలో ఉన్నట్లుగా కనిపించినది, మారినట్లుగా కనిపించినది, వికారములు ఉన్నట్లుగా కనిపించినది. కాబట్టి అది సత్యము కాదు. అలాగే అంతటా వ్యాపించినటువంటి పరమాత్ముడు ఈ శరీరములో బుద్ధి అనే, శరీరం అనే బకెట, బుద్ధి అనే నీళ్లు ఉదాహరణ. దాంట్లో రిఫ్లెక్షన్. ఇప్పుడు ఆ రిఫ్లెక్షన్ని మనం జీవాని అని చెప్పి అభిమానమును పెంచుకొని లేనిదానికి, చూడండి దీనికి తర్వాత మరణము, జననము మరణములు ఉన్నాయని, ఇది తర్వాత ప్రయాణిస్తుందని, దీనికి పుణ్యపాపాలు ఉన్నాయని, లేని దానికి ఇన్ని అంటగట్టాం మనం. చూసారా? వంధ్యాపుత్ర అని శాస్త్రంలో మరొక ఉదాహరణ ఇవ్వబడుతుంది. ఏమిటంటే గొడ్రాలంటే పిల్లలే పుట్టరు ఆవిడకి. పిల్లలే పుట్టుటకు అవకాశం లేనటువంటి ఆవిడకి పిల్లవాడు, ఆమెకు పుట్టబోయే పిల్లవాడు గురించి జాతకం రాసినట్లుగా ఉంది. ఎట్లా ఉంటుంది? మూఢతనముగా ఉంటుంది. శాస్త్రం అదే చెప్తున్నది. ఉన్నది ఒక పరమాత్మ బ్రహ్మము, అది ఎప్పుడూ ప్రకాశిస్తూ అంతటా ఉన్నది, సచ్చిదానందముగా ఉన్నదంటే దానిని తెలుసుకోకుండా ఈ శరీరం అనే బకెటలో బుద్ధి అనే నీళ్ళల్లో ప్రతిఫలిస్తున్నటువంటి ఈ ప్రతిబింబమునకు నమ్మ ముఖ్యత్వము ఇచ్చి మనస్సుని దానిలో కలిపి ఆ మనస్సు ఇవన్నీ ఒకదానితో ఒకటి తాదాత్మ్యమైపోయి ఇది మొత్తానికి పేరు మాయ, ఈ మొత్తమునకు పేరు ప్రకృతి. అప్పుడు ప్రకృతితోటి ఉన్నట్లుగా కనిపిస్తున్నటువంటి పరమాత్ముడు కానీ అంటుకోలేదు దేనికి కూడా. చెప్పి ఎవరైతే ఇప్పుడు ఈ పురుషుడు నిజమైన పురుషుడు సపరేట్గా అట్లాగే ఉన్నాడు, కానీ ప్రతిబింబముగా ఏర్పడినటువంటి ఈ పురుషుడు ఎప్పుడైతే దీనితోటి ఐడెంటిఫై అవుతాడో, ఎవరు? పరమాత్మనే ఐడెంటిఫై చేసుకుంటాడో, దేనితో? అహంకారం అనేది ఒకటి బయలుదేరి అక్కడ నేను ఈ శరీరము నాది, నేను దీనిలో మాత్రమే ఉన్నాను అని చెప్పి తనను తాను చిన్నవాడిన సంకుచితుడిని చేసుకున్న వాళ్ళమే మనందరం అట్లా ఉండే, లేకపోతే ఈ శరీరమే వచ్చుండేది కాదు. అదృష్టం ఏదో తప్పించుకొని ఇటువంటి జ్ఞానమును వినుటకు మనల్ని మనం తప్పించుకొని బయటపడేందుకు మనకు ఆ భగవంతుడే, ఆత్మనే మనకు మార్గం చూపించింది. కాబట్టి మనమందరం తప్పించుకుంటాం. అలా తప్పించుకోకపోతే మోహితమైన బుద్ధి ఉన్నటువంటి మనుషుడు ఆ ప్రకృతి యొక్క గుణములన్నిటిలో ఆసక్తిని పెట్టుకొని ఆ తర్వాత నేను కర్తను అనే అభిమానమును పెంచుకొని, నేను భోక్తను అని పెంచుకొని, నేను మంచి పుణ్యములు చేయాలి, నాకు పాపములు ఉన్నాయి, ఇవన్నీ ఈ ఇంద్రియ భోగముల్లో అనుభవించడం, ఇవన్నీ చేస్తాడు. ఈ మొత్తం మనకు పేరు సంసారం అండి. అహంకారము, మమకారం అనే అభిమానము, అది రెండు బయలుదేరినాయి. మనందరికి ఉన్నది కదా అవన్నీ. ఇప్పుడు ఈ వేదాంతము, ఈ సత్సంగములు వినటం వలన మేబీ వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అవన్నీ ఇంకా పూర్తిగా పోవటానికి చాలా తపస్సు చేయాలి. ఏది లేని దానికోసం చూడండి, అది లేనే లేదు, కానీ
కష్టం పరుస్తున్నదే. అది చెప్తున్నారు తర్వాత శ్లోకమునందు. అప్పుడు ఫలం ఏమైంది? అభిమానము, అహంకారము ఉంటే కర్తృత్వ భోక్తృత్వ అభిమానాలు వస్తాయి. ఈ రెండు వస్తే ఏమిటండి ఇప్పుడు నష్టం అంటే, ఈ రెండు వచ్చినాయి అంటే దుఃఖము గ్యారంటీ. కాబట్టి వీటి వలన వేరే వేరే శరీరాలలో మళ్ళా వెళ్ళి పుట్టటం, కొన్ని చోట్ల మంచి శరీరాలు దొరుకుతాయి, దేవ శరీరం దొరకచ్చు, లేకపోతే ఇంకా మనుష్య శరీరము కాకుండా కింద లోయర్ జన్మలు కూడా అవ్వచ్చు. ఈ శరీరము పశు జన్మలు మిశ్రమముగా ఉంటే మనుష్య జన్మ దొరుకుతుంది, పుణ్యపాపాలు సమముగా ఉంటే. ఇలా ఈ సంసార చక్రములో దేవత శరీరం దొరికినా సంసారమే, పశు శరీరము దొరికినా సంసారమే, మనుష్యుడి శరీరము సంసారమే. కానీ ఒకే ఒక అదృష్టం, భాగ్యం ఏమిటంటే ఈ మనుష్య శరీరంలో ఈ జ్ఞానమును పొంది ఈ అజ్ఞానమును తొలగించుకోవచ్చు, సంసార బంధమును తొలగించుకోవచ్చు. ఆ తర్వాత ఒక శ్లోకమునందు ఏం చెప్తున్నారంటే, అర్ధేహ్య విద్యమానేపి సంస్కృతిర్న నివర్తతే ధ్యాయతో విషయాన్నస్య స్వప్నేనర్ధగమో యథా. ఇది అసలు నిజమైనది కాదు, ప్రతిబింబమనే చెప్తున్నాం కదా. ఈ ప్రతిబింబముగా ఉన్నటువంటిది ఇంత సినిమాని నడుపుతున్నదా? దానికి సత్యత్వము లేదు, నిత్యత్వము లేదు, స్వతంత్రముగా అస్తిత్వము లేదు. అలా లేనిది ఎట్లా ఇంత పెద్ద సినిమా, సుఖము దుఃఖము, పోట్లాటలు కొట్లాటలు, అభిమానాలు, మానవ అభిమానములు, లాభ నష్టములు ఎన్నెన్నో జరుగుతున్నాయే. అది అట్లాగే అవి తప్పటం లేదే అంటే దాని ఉదాహరణ ఇస్తూ ఈ శ్లోకమునందు, ఇప్పుడు నేను చదివిన శ్లోకమునందు, ఈ జనన మరణ సంసారం అనే రూపంలో ఉన్నటువంటిది ఇది మిథ్య. మిథ్య అంటే ఉన్నట్లు కనిపిస్తున్నది కానీ వాస్తవము కాదు. కనిపిస్తున్నది ఉన్నట్లు కానీ వాస్తవము కాకుండా ఏదున్నదో దానికి పేరు శాస్త్రం అంటే మిథ్య అనిస్తుంది. అది పూర్తిగా లేదని చెప్పలేము, అది పూర్తిగా ఉన్నదని చెప్పలేము. ఉన్నది లేదు. ఈ ఉన్నది లేదు అనే దానికి ఎట్లా అని చెప్పి ఇంకొక పదం ఏమిటి? మిథ్య. వాస్తవముగా లేదు కానీ అవాస్తవముగా అంటే టెంపరీగా ఉన్నట్లుగా కనపడుతున్నది. అయినప్పుడు కూడా ఈ భోగములు అనుభవించటం, దుఃఖములు ఇవన్నీ తప్పటం లేదే మనుషుడికి. ఏం తప్పటం లేదంటే నువ్వు తెలుసుకోలేదు, నువ్వు జ్ఞానమును వివేకమును ఉపయోగించలేదు, తెలుసుకోలేదు. ఎలాగా? చూడు, స్వప్నములో కూడా స్వప్నము నిజమా అండి? ఇప్పుడు వరకు మీ జీవితంలో ఎన్ని కళలు చూసుంటారు? ఎన్నో కళలు వస్తున్నాయి, ప్రతిరోజు వస్తుంటాయి పోతుంటాయి. కళ్ళ లేదు, కళ్ళ అంటే లేనిది. కళ అయినా కూడా ఆ కళలో వచ్చేటువంటి సుఖము దుఃఖము అనే ఒక అనుభవం ఏర్పడుతున్న చూసారా? ఆ కళలో ఉన్నంతసేపు కళలో వచ్చే సుఖములు దుఃఖములు అక్కడ కూడా ఆ అనుభవించడం అక్కడ అది ఆ సంసారమే. కళ అనేటువంటి ఒక సంసారంలో అది తిరగటం తప్పటం లేదు చూసారా? అది ఎప్పుడు తప్పుతున్నది? నేను మెలకువకు వచ్చినప్పుడు అది కళయే, అది నిజము కాదు అని తెలుసుకుంటాను. అలాగే ఇప్పుడు మెలకుతో ఉన్నటువంటి ఈ కళ కూడా మెలకుతో ఉన్నటువంటి కళ, ఇది మరొక కళ అండి. ఇక్కడ ఈ కళ్ళు తెరిచి చెవులు తెరిచి ఇలా ఈ సత్సంగమునందు చెప్పే విషయాలను విని జ్ఞానము అనే మెలకు మనకు వస్తే చూడండి, ఇప్పుడు మెలుకుతోనే అండి ఉన్నామంటే ఈ మెలుకుతో ఉన్నది అజ్ఞానముతోటి మెలుకుతో ఉన్నావు నువ్వు. ఈ మెలుకువలో జ్ఞానమును పొందాలి. చూడండి, కళలో మనం ఏమి చేయలేం, కళలో సత్సంగానికి పోలేము, అక్కడ ఏమి చేసినా కూడా అవన్నీ లేనివే. కాబట్టి మెలకువలో వచ్చే దుఃఖ సుఖములకు కష్టములకు
కలలో ఏదైనా రెమెడీ ఉందా? నిద్రలో టెంపరరీ రెమెడీ ఉంది, ఎందుకంటే మర్చిపోతాం కొంచెం సేపటికి. నిద్రలోంచి మెలుకు వస్తే మళ్ళీ అన్నీ ఉన్నాయే నా చుట్టూ, మా పిల్లలు, మా భర్త, భార్య, కుటుంబము, అత్తగారు, మామగారు, కష్టాలు, నష్టాలు, పాటలు ఉన్నాయిగా. అవి ఎట్లా పోతాయి? అవి కూడా కలయే అని నువ్వు నిశ్చయం చేసుకున్నప్పుడు, జ్ఞానముతోటి తెలుసుకున్నప్పుడు. ఎలా నిశ్చయం చేయగలవు? జ్ఞానముతోటి. ఏం జ్ఞానము? ఇదో విను, ఇలా వింటూనే ఉండు, వేదాంతమును విను, శాస్త్రమును విను అని చెప్పి, ఇప్పుడు మరి ఏం చేయాలంటారు? వినటమే చాలా. వింటున్నప్పుడే నీకు జ్ఞానోదయం క్రమముగా అవుతుంది. కాబట్టి దానికి కొన్ని సాధనలు చెప్తున్నారు. మెలకుతో ఉన్నప్పుడే నీకు ఇది కలని తెలుసుకునేటువంటి జ్ఞానము నీకు రావాలంటే, అత ఏవ శనైశ్చిత్తం ప్రసక్తమసతాం పది భక్తియోగేన తీవ్రేణ విరక్త్యా చ నయేద్వశం. ఇటువంటి అజ్ఞానము తొలగించబడి మెలకు కూడా ఒక కళని తెలుసుకునేటువంటి జ్ఞానం నాకు ఎలా వస్తుందని అడుగుతున్నావా? చూడమ్మా, అతయేవ. కాబట్టి ఈ ఇంద్రియములు బయటికే పరిగెడుతూ అన్నిటిని చూస్తూ వాటన్నిటిని పొందాలని ఆశపడుతుంటాయి. తర్వాత కొన్నిటికి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవాలని ఆశపడుతుంటాయి. ఇవన్నీ మనస్సుకి ఇన్ఫర్మేషన్ పంపిస్తే మనస్సు వీటికి లైక్స్ అండ్ డిస్లైక్స్ అనే ఒక 2 లిస్టులను తయారు చేసుకుంటూ వాటితోటి సతమతమవుతూ ఫైట్ చేస్తుంటుందండి. జీవితం అంటే ఏమిటి? ఇఫ్ యూ వాంట్ టు సే వాట్ ఈస్ ద మైండ్, వాట్ ఈస్ ద లైఫ్? మైండ్ ఈజ్ నథింగ్ బట్, లైఫ్ ఈజ్ నథింగ్ బట్ అక్యుములేషన్ ఆఫ్ లైక్స్ అండ్ డిస్లైక్స్. నాకు ఇది కావాలి, నాకు ఇది వద్దు, ఇది నాకు ఇష్టము, ఇది నాకు ఇష్టము లేదు. ఈ 2 లిస్టు తప్ప మనస్సు అంటే మరేమైనా ఉందా? మీరు చెప్పండి, చింతించాలి. అలాగే జీవితం అంటే, జీవితం అంతా ఈ 2తోటే జరిగిపోతున్నది. దీనిని ఏదో పెద్దగా నేను జీవిస్తున్నాను అంటాం, నేను భక్తి చేస్తున్నాను, నేను మంచి చేస్తున్నాను. అసలు ఇదంతా కూడా మాయ. నువ్వెవరు మంచి చేయటానికి? ఎందుకు మంచి చేస్తావు, చెడు చేస్తున్నావు? నువ్వు ఈ శరీరమే కాదు, ఈ మిథ్యా అభిమానము నువ్వు కాదు. కాబట్టి ఇలా బయటికి వెళ్ళేటువంటి ఇంద్రియములన్నిటిని కూడా శనైహి, చిన్నగా, చక్కగా చిన్నగా క్రమముగా దానిని వశమునకు తెచ్చుకోవచ్చు. అవి ఎప్పుడైతే వశమునకు వస్తాయో, ఎట్లా వశమునకు వస్తాయండి? భక్తి యోగేన తీవ్రేణ విరక్త్యా, వాటి మీద అభిమానమును, ఇంట్రెస్టును, అటాచ్మెంట్ను తగ్గించుకో. అందుకని క్రమముగా అని చెప్పారు. శనైహి, ఈ శనైహి పదము భగవద్గీతలో 6వ అధ్యాయంలో కూడా భగవంతుడు ధ్యానయోగంలో శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయ. అవసరపడకూడదు ఆధ్యాత్మిక జీవితంలో. ఇప్పుడే వెంటనే నాకు అన్నీ జరిగిపోవాలంటే అట్లా జరగదు. ఎందుకంటే ఎన్నో జన్మల, అనేక జన్మ సంప్రాప్త కర్మబంధ విదాహినే, అనేక జన్మల నుంచి నువ్వు ఈ అలవాటు పడిపోయి ఈ దేహము నేననుకుంటూ, ఈ జగత్తు సత్యం అనుకుంటూ అనేక దేహములలో ఇప్పుడు ప్రయాణం చేస్తూ వస్తున్నావు. ఇది ఒక్కసారిగా పోదు బాబు, కొంచెం కొంచెం. కాబట్టి నిత్యము చేయాలి. ఒక మందు తీసుకోమంటే ఆరోగ్యం కోసం ఒకే రోజు మందే కదా ఆరోగ్యం. డాక్టర్ గారు ఈ బాటిల్ మొత్తం ఈరోజే తాగేస్తానండి. ఎందుకు 3 పూట్ల 3 మూతలు? ఇదంతా కష్టం అంటే ఏమవుతుంది? ఒకే డోసు మనుషుడు వీడు క్లోజ్ ఇన్ 1 డోస్, ఓకే, ద పర్సన్ గెట్స్ కొలాప్స్. అట్లాగా అవ్వకూడదు కదా. కాబట్టి క్రమముగా అది మందు ఇచ్చినట్లుగా భక్తి యోగము, భక్తిని చేస్తూ ఉండాలి. భక్తి అంటే ఏమిటని తెలుసుకొని చేయాలండి. చెప్తారు తర్వాత వచ్చే ఇంకొక టాపిక్లో భక్తిని గురించి. భక్తి యోగము చేత అంటే ఏంటి?
భగవంతుడు అన్నీ భగవంతుడివి, కనిపించేదంతా భగవంతుడే. నేను చేస్తున్నాను ఆయన కోసం భక్తి యోగంతో చేస్తూ దేంట్లో కూడా ఆసక్తిని పెంచుకోకూడదు. అన్నిటితోటి ఉండు, అందరితోటి ఉండు, కలిసిమెలిసి జీవించు, నవ్వుతూ ఆనందముగా పాల్గొను. కానీ దేనిలో కూడా ఊబిలో కూరుకుపోయినట్లుగా దేనికి కూడా బానిస అవ్వకూడదు. దేని వలన కూడా నేను దీంట్లో చిక్కుకుపోయినాను, ఇది నా మనస్సును కలవరపరుస్తున్నది, బంధిస్తున్నదని చెప్పకూడదు. అర్థమైందా? చూడండి, ఇలా చేసి నయేద్ వశం. మొదట ఇట్లా మనస్సు అన్నిటికీ కారణం, ఈ మనస్సే దుఃఖ సుఖములకు కారణము. ఈ మనస్సు చెప్పినట్లుగా వినాలంటే, ఇది మన వశమునకు రావాలంటే బయట ప్రపంచంలో ఉండే విషయాసక్తులను తగ్గించుకో, లోపల హృదయంలో ఉండేటువంటి భగవంతుడి మీద ఆసక్తిని పెంచుకో. అలా చెప్పి తర్వాత ఇప్పుడు 2 ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ అండి. ఇవి మాత్రం పాయింట్స్ నోట్ చేసుకోండి. భక్తి, తర్వాత తీవ్రమైన భక్తి అంటే శుద్ధమైన భక్తి, లేక వైరాగ్యత కూడా అత్యంత వైరాగ్యము, విరక్తి ఉండాలి. కాబట్టి క్రమముగా లోక విషయముల నుండి విరమించుకోవాలి. తర్వాత యమాదిభిర్యోగపదైరభ్యస్సన్ అభ్యస్సన్ శ్రద్ధయాన్వితః మయి భావేన సత్యేన మత్కథా శ్రవణేన చ. ఈ శ్లోకమునందు వేరే 3 ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారండి. యమ మొదలైనటువంటి విషయములను, యమ నియమములను చెప్తాము కదండి. యమాదిభి యోగపదై అంటే క్రమశిక్షణ ఉండాలి జీవితంలో, సెల్ఫ్ ఇంపోజ్డ్ డిసిప్లిన్ ఉండాలి. దానిలో యమములు నియమములు పతంజలి యోగములు అష్టాంగ యోగములు చెప్పినట్లుగా అవి ఏమిటనేది ఇక్కడ నేను లోతుగా వివరించటం లేదు. సత్యం, అహింస, అస్తేయం, అపరిగ్రహం, బ్రహ్మచర్యం, 5 సోషల్ డిసిప్లిన్స్, 5 సెల్ఫ్ డిసిప్లిన్స్ అండి. శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం, ఇలా ఈ 10టిని యమనియములను అభ్యసిస్తూ శ్రద్ధతోటి చేయాలి, నమ్మకముతోటి చేయాలి, కమిట్మెంట్ తోటి చేయాలి. అర్థమైందా? తర్వాత నా కోసం, నా యొక్క శ్రేయస్సు కోసం చేస్తున్నాను, భగవంతుడికి అర్పణముగా చేస్తున్నానని నిత్యము వీటిని చేస్తూ ఉండాలి. ఎప్పుడో వారానికి ఒకసారి, నెలకొకసారి వింటాను, ఇష్టమైనప్పుడు కొంచెం వింటాను. మీరు 1 గంట 20 నిమిషాలు మాట్లాడుతున్నారు, గంటం బావు, నాకు అంతసేపు వినటానికి ఓపిక లేదండి. ఏదో అసలు ఏంటి చెప్తారు ఇవాళని చెప్పి కొంచెం ఆన్ చేశాను 5 నిమిషాలు. ఇలా 5 నిమిషాలు అప్పుడప్పుడు మధ్యలో ఫార్వర్డ్ చేసిన వాళ్ళకి విషయం అర్థం కాదండి. బాగా గమనించండి ఈ విషయాన్ని. తర్వాత పాయింట్ అండి 4ది, మయి భావేన, నా భావమే మనసులో నిండి ఉండాలి. అంతయు నీవే ఓ పరమాత్మనే. మయి భావేన అంటే ఆత్మభావము, పరమాత్మ భావంలో మనస్సుని రమించేట్లుగా దాని పక్కము తిప్పుతుండాలి. ఆ భావం ఏమిటి? సత్యేన, నా భావం ఏమిటి? ఆయన భావం, ఆత్మభావం ఏంటి? సత్యం. అది ఆ పరమాత్మ సత్యం, పరమాత్మ యొక్క అంశముగా అనుకుంటూ ఇక్కడ మాట్లాడుతున్న ఈ శరీరంలో ఉన్న నేను సత్య అంశము. నేను వేరు కాదు, ఆ పరమాత్ముడు వేరు కాదు. ఒక్క పరమాత్ముడే ఈ శరీరము మూలముగా వ్యక్తమవుతున్నాడు. కాబట్టి పరమాత్మ యొక్క అభివ్యక్తము జీవితం అండి. ఈ శరీరం మూలముగా వ్యక్తి లేడు. వ్యక్తి అని వస్తే ఇండివిజువాలిటీ వస్తుంది, అభివ్యక్తము అంటే టోటాలిటీ వస్తుంది. చూసారా? ఈ టోటాలిటీకి పేరు
సార్వాత్మ్య భావము నిన్న వివేక చూడామణిలో తమిళంలో ఆ టాపిక్లో వస్తున్నది ఇప్పుడు. సో నేను సత్యమని, నాయందు సత్యబుద్ధి భావన, నాయందని భగవంతుడు చెప్పుకుంటున్నాడంటే టోటల్గా ఈశ్వరుడు. ఇక్కడ నేను కూడా అంటున్నావు కదా, ఆ నేను అనేది ఏమిటి, అసలు నిజమైన నేను ఏమిటి అని చింతించాలి. శాస్త్రం చెప్పిన రీతిలో చింతన చేయాలి. 4 అయినండి. 5 ఇవన్నీ ఎలా తెలుస్తాయి? శాస్త్రము చెప్పేటువంటి మహాత్ములు ఆచార్యుల దగ్గరికి వెళ్ళి కూర్చో, శ్రద్ధాభక్తులతోటి కూర్చో. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, వెళ్ళి సాష్టాంగంగా నమస్కారం చేసి అహంకారమును మొత్తమును వాళ్ళ ముందు అర్పణం చేసి, ప్రభో నాకేమి తెలీదు, ఓ గురో నాకు మార్గం చూపించండి అని చెప్పి అట్లా అణకువతోటి మర్యాదతోటి శ్రద్ధతోటి అందుకని ఇక్కడ భగవంతుడు కూడా అదే మత్కథాశ్రవణేన, నా గురించి కథ రూపంలో చెప్పనివ్వండి, ఉపన్యాస రూపంలో కథ లేకుండా ఇట్లాంటి తాత్పర్యాలు చెప్పనివ్వండి, చివరికి తెలుసుకోవలసినది ఒకటే సత్యం కదా. కాబట్టి నా గురించి నీకు బాగా తెలియాలి అంటే, నా తత్వం పురుషతత్వం తెలియాలంటే నువ్వు సత్సంగంలో శ్రవణము చెయ్యాలి అంటున్నారు. చూడండి ఎంత ముఖ్యం. 5 పాయింట్లు చెప్పారు. తర్వాత శ్లోకమునందండి, సర్వభూత సమత్వేన నిర్వైరేణ ప్రసంగతః. 2 పాయింట్లుగా చదివి చెప్తాను. ఇవన్నీ చదవాల్సినవే. మొత్తం 18 చెప్పబోతున్నారు. ఎన్ని చూడగలమో ఇనికి అన్ని పాయింట్లు చూస్తాం. ఇవేంటి మనకు ముఖ్యం, మనకు మార్గదర్శనం చేసేవి, మన మనస్సులో ఉన్నటువంటి సందేహములను తొలగించేటువంటివి. ఆధ్యాత్మిక సాధన అంటే ఏమిటి, ఏమి చేయాలనేటువంటిది ఇవి అర్థం చేసుకోవాలి. సర్వభూత సమత్వేన, ఇప్పుడే కదా చెప్పాను, అందరి యందు అన్నిటి యందు ఉన్నటువంటిది ఒకే ఒక వస్తువు, ఒకే ఒక విషయందా, ఒకే ఒక సత్యము, దానికి పేరు పరమాత్మ. ఆ సత్యమునకు ఇది అని అదని పేరు పెట్టి మీకు వివరించి చెప్పలేమండి. ఉపనిషత్తు చెప్తుంది, ఏ పదము చేత కూడా శబ్దము చేత ఈ సత్యమును వర్ణించశక్యము కాదు. కానీ ప్రయత్నం చేస్తుంది ఉపనిషత్తు, శాస్త్రము, గురువు గారు మనకు అర్థం అవ్వటం కోసం ఇలా మాట్లాడుతూనే ఉంటారు. అర్థము కాదు, ఏ పదము చెప్పలేదన్నప్పుడు ఎందుకండి మీరు అర్థం లేకుండా ఇట్లా మాట్లాడుతున్నారు, గంటన్నర సేపులు, అట్లా అనకూడదు. అర్థం అవుతుంది, కానీ నువ్వు నా మాటల వలన నీకు అర్థమవుతుందని కాదు, నీకు లోపల నుంచి నీకు అర్థం కావాలి. అందుకని గురువు పాయింటర్స్, ఇప్పుడు చెప్పి ఈ పాయింట్లన్నీ నోట్ చేసుకోండి అంటున్నానా, ఇవన్నీ పాయింటర్స్. ఇక్కడ చూడు, ఇక్కడ చూస్తే నీకు నువ్వే తెలుసుకోవాలి, అక్కడ చూడని చెప్తున్నాను అంతే. సర్వభూత సమత్వేన, అన్ని జీవరాశుల యందు సమమైనటువంటి భావం. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్, సార్వాత్మ్య భావము. ఇది భగవద్గీతలో ప్రతి అధ్యాయంలో ఆల్మోస్ట్ చెప్పబడుతుంది. ఉపనిషత్తుల్లో చెప్పబడ్డాయి. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతే బ్రహ్మభూత ప్రసన్నాత్మ, భగవద్గీత. సమస్సర్వేషు భూతేషు, ఎవరైతే అన్నిటి యందు నన్ను దర్శిస్తాడో వాడికే ఈ శుద్ధమైనటువంటి నా మీద ఆ భక్తి ఏర్పడుతుంది. మద్భక్తిం లభతే పరాం. సో సర్వభూత సమత్వేన, తర్వాత నిర్వైరేణ, ఎవ్వరితోటి శత్రుత్వ భావం పెట్టుకోవద్దు. నీకెవరైనా జీవితంలో కొంచెం నష్టము కలిగించి నీకు ఇబ్బంది కలిగించి ఉన్నా కూడా, మీ అత్తగారో మామగారో మీ భర్త గారో మీ తోడికోడలు ఎవరో అయినా సరే, ఎవరో ఏమి చేసినా సరే జరుగుతాయి. అందరికీ జీవితంలో ప్రతి ఒక్కరము ఎవరో ఒకరి చేత కొంచెం వంచబడతాం, కొంచెం నష్టపోతాం. కాబట్టి దాని గురించి అంతగా
మనస్సులో పెట్టుకోకు. ఫర్గివ్ అండ్ ఫర్గెట్. దానికి ఒకే మార్గం. ఇప్పుడు దాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే అనేక సంవత్సరాలుగా ఏమిటి ప్రయోజనం? ఎప్పుడో పెళ్ళైన కొత్తల్లో 40 సంవత్సరాల ముందు జరిగిన ఒక విషయం అండి. 1947లో. అది ఇప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకుంటే దానిని నేను చచ్చిపోయేంత వరకు దానిని మర్చిపోను అంటుంటారు చూడండి. ఇవన్నీ అర్థం లేని శబదాలు, మూర్ఖులు చేసేటువంటివి. కాబట్టి నిర్వైరేణ ఇదే ఎవరితోటి, ఏ జంతువుల ప్రాణులతోటి కానీ మనుషులతో కానీ ఈ వైరస్ నీకు బాగా వాళ్ళ వలన నష్టము కష్టం అంటావా, దూరముగా వెళ్ళిపోయి వాళ్ళని మరిచిపో. మన్నించు, మరిచిపో. ఫర్గివ్ అండ్ ఫర్గెట్. తర్వాత నిర్వైరేణ అప్రసంగత. మనసులో అటాచ్మెంట్ పెట్టుకోవద్దు. నీకు మంచి చేసిన వాళ్ళతోనూ అటాచ్మెంట్ పెట్టుకోకు, నీకు చెడు చేసిన వాళ్ళని గురించి కూడా అటాచ్మెంట్ మనస్సులో పెట్టుకోకు. ఇది చాలా ముఖ్యమండి. మనకు అటాచ్మెంట్ వాళ్ళ నుంచి దూరం అయిపోయినాం. ఎప్పుడో కలిసిన వాళ్ళు, ఎప్పుడో ఫ్రెండ్స్, ఎన్నో సంవత్సరాల కిందట. వాళ్ళు ఎక్కడున్నారో మనం ఎక్కడున్నామో మనకి వేరే. కానీ మనస్సులో వాళ్ళు మరలా వస్తూ ఉంటారు, జ్ఞాపకం వస్తుంటారు. కాబట్టి అటాచ్మెంట్ అయినటువంటిది నిజముగా ఆ మనస్సులో పాత చింతకాయ పచ్చడిలాగా పాస్ట్ మెమరీస్ అండి. ఇదే అటాచ్మెంట్ అంటే. వీఆర్ అటాచ్డ్ టు 2 థింగ్స్ అంటారు స్వామీజీ. ఒకటి, వీఆర్ అటాచ్డ్ టు ద పాస్ట్ మెమరీస్. జరిగిపోయిన పాత విషయాలన్నిటిని తలుచుకుంటూ వాటిని తలుచుకొని ఆనందిస్తామో చింతిస్తామో, మొత్తానికి వీఆర్ బ్రూడింగ్ ఇన్ ద పాస్ట్. ఇది చాలా తప్పు. ఎందుకంటే అది చచ్చిపోయినటువంటి పాస్ట్ ఈజ్ ఏ డెడ్ వన్. అనే దాంట్లో ఏముంటుంది? ఓన్లీ మెమరీలో ఉన్నాయి. ఆ మెమరీలోకి వెళ్ళి మరలా వాటిని రికలెక్ట్ చేయకూడదు. వాటి గురించి పాఠం నేర్చుకోవాలి మనం ఈ జీవితానికి తప్ప. తర్వాత ఫ్యూచర్ గురించి వర్రీ. ఫ్యూచర్ ఇంకా పుట్టదు. ఎందుకంటే ఈరోజు నా చేతిలో ఉంది కాబట్టి ఈరోజు నేను 100కి 200% నేను ఇప్పుడు జీవించాలి. ఈరోజు నాకు చాలా ముఖ్యం. ఈరోజు పూర్ణముగా, మనస్తృప్తిగా, భగవత్ అర్పణముగా, ఆనందముగా గడపాలి. కష్టములు చుట్టూ ఉన్నా కూడా ఇలా ఇప్పుడు ఆనందముగా ఉన్నానంటే, అందుకని నేను ఆనందం కోసము ప్రయత్నించక్కరలేదు. డోంట్ స్ట్రగుల్ టు బికమ్ హ్యాపీ, జస్ట్ బీ హ్యాపీ. సంతోషముగా ఉండు ఇప్పుడు. ఎన్ని కొరతలు ఉన్నా కూడా ఉండు. ఇది నేర్చుకోవాలి. కాబట్టి దేనితోటి కూడా అప్రసంగత అంటే అటాచ్మెంట్ లేకుండా. తర్వాత బ్రహ్మచర్యేణ అంటే ఆ 10 ఇంద్రియములను కూడా నీ కట్టుబాటులో పెట్టుకో. దీనికి చాలా అర్థాలు చెప్పచ్చండి. మనస్సు ఎవరి యొక్క మనస్సు అయితే నిత్యము నిరంతరము బ్రహ్మచింతనలోనే పాల్గొంటుందో ఆ మనస్సుకు పేరు బ్రహ్మచారి అండి. స్త్రీ కానీ పురుషుడు కానీ. మామూలుగా ఏదో ఆశ్రమ వ్యవస్థలు చెప్పేటప్పుడు చదువుకుండే ఆ స్టూడెంట్ లైఫ్ స్టైల్కి పేరు బ్రహ్మచర్య ఆశ్రమం అని చెప్పారు. ఎందుకంటే అక్కడ బ్రహ్మచర్యం అంటే ఎటువంటి కామనలు, సెక్షువల్ థాట్స్ ఇవన్నీ రాకుండా, ఏ స్త్రీలతోటి సంబంధం లేకుండా ఉండుటకు బ్రహ్మచర్యం అనే అర్థం అక్కడ. నువ్వు అలా విద్యను నేర్చుకునేటప్పుడు నీ యొక్క 10 ఇంద్రియములను బాగా కట్టుబాటులో పెట్టుకుంటూ గురువు చెప్పేది వింటూ చదువుకోవాలి. కాబట్టి దానికి బ్రహ్మచర్య, వెరీ స్ట్రిక్ట్ డిసిప్లైన్డ్ లైఫ్ స్టైల్ అనాలి. అర్థమైందా? మరొక అర్థం, నువ్వు ఇప్పుడు బ్రహ్మచారివా, పెళ్లి చేసుకున్నావా లేదా గృహస్థుడివా, ఇట్ డజంట్ మ్యాటర్. మనస్సు బ్రహ్మనిలో, యస్య బ్రహ్మణి రమతే చిత్తం, అదండి అర్థం బ్రహ్మచారికి. యస్య మనః చరతి బ్రహ్మణి స బ్రహ్మచారి. కాబట్టి ఇప్పుడు
పెళ్ళి అయిపోయింది, గృహస్థులమైనాము, పిల్లలు పుట్టారు, మనవాళ్ళు వచ్చారు. మనస్సు ఎక్కడుంది ఇంకా? ఇంకా సినిమా డ్రామాలు, సీరియల్స్, వేషాలు, భూషాలు, అన్నాలు, అన్నపానీయాలు, వీటితోటే మనస్సు ఉందంటే అర్థం ఏమిటి? బ్రహ్మచింతన వద్దా? వానప్రస్థుడు అవద్దా? సో కాబట్టి బ్రహ్మచర్యేనంటే ఇన్ని రకాలుగా అర్థం చేసుకోవచ్చు. తర్వాత మౌనేన, మనస్సు యొక్క అంతరంగమైనటువంటి బ్రహ్మచర్యం అండి. అంతరంగముగా మన మనస్సు మౌనేన అంటే అతి ప్రసంగాలు చెయ్యకు, అవసరం లేని దాంట్లో పాల్గొనకు, అవసరం లేని చోట మాట్లాడద్దు. మాట్లాడే ముందు నిన్ను నువ్వే ఒక ప్రశ్న వేసుకో, నేను ఇప్పుడు మాట్లాడటం, నోరు తెరవటం అవసరమా? ఈజ్ ఇట్ నెసెసరీ ఫర్ మీ టు టాక్ అని ఆలోచించి అడిగి, అలా అడిగితే మనకు తెలుస్తుంది లోపల 90% అన్నెసరీలీ ఓన్లీ విల్ టాక్. దీని వలన చాలా సమస్యలు వస్తాయి. మనస్సులో వికల్పాలు ఏర్పడతాయి, తర్వాత వాసనలు ఏర్పడతాయి, మనస్సు వాటిలో తగులుకుపోతుంది. కాబట్టి మాట అంటే ఏమిటండి? స్పీచ్ అంటే ఏమిటి? మాటలంటే ఏ గ్రాస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద మైండ్ ఈజ్ కాల్డ్ స్పీచ్. ద సటిల్ స్టేట్ ఆఫ్ ది స్పీచ్ ఈజ్ మైండ్. మనస్సులో ఉన్నదే బయట బాహ్యముగా స్థూలమా వ్యక్తమవుతుంది మాట రూపంలో. కాబట్టి మాటకు మనస్సుకు చాలా దగ్గర సంబంధం ఉందండి. ఎప్పుడు మాట కట్టుబాటుకు వస్తుందో మనస్సు కట్టుబాటుకు వస్తుంది. కాబట్టే ఈ మౌనముగా ఉండేటువంటిది ఒక వ్రతముగా పెట్టారంటే, నేను మౌనముగా ఉంటాను కానీ సైగలు చేస్తూ అవి చేస్తూ రాసి మాట్లాడతానంటే అట్లా కాదు. మనస్సుని సైలెన్స్ చేసుకోవాలి. మనస్సులో వచ్చేటువంటి ఆలోచనలని గమనిస్తూ అవి ఎందుకు వస్తున్నాయి, ఎక్కడి నుంచని వాటిని మరల్చాలి, భగవత్ చింతన వైపు మరల్చాలి. మౌనం అంటే మనకు మనము మరొక ముఖ్యమైన విషయం అండి మౌనం విషయంలో. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ సాధనలు కాబట్టి కొంచెం లోతుగా వివరిస్తున్నాను. మనకు మనం మాట్లాడకూడదు. ఇది మనందరం చేసేటువంటిది. నేను బయటికి మాట్లాడను, కానీ నా లోపల నేనే మాట్లాడతాను. గమనించారు ఎప్పుడైనా? నాకు నేను మాట్లాడుతున్నంత ఎక్కువ బయట కూడా మాట్లాడం. ఎందుకంటే ఊరికి నేను కూర్చున్నాను, కారులో వెళ్తున్నాను, బస్సులో వెళ్తున్నాను, ఎప్పుడు కూడా మనకు మనము మాట్లాడుకుంటాం. నాతోటి నేనే లోపలే మాట్లాడుకునేటువంటి ఈ వ్యాధికి పేరు సోలోలాకీ అంటారు ఇంగ్లీష్లో. సెల్ఫ్ చాట్. ఓకే, ఇది ఆపాలి. మనకు మనము మాట్లాడుతున్నాను ఒకటే, బయట వాళ్ళతో నోరు తెరిచి మాట్లాడినాను ఒకటే. అప్పుడు ఏమిటంటే అర్థం? నీ లోపల మనోరాజ్యము నిన్ను పాలిస్తున్నది, మనస్సును నువ్వు పాలించటం లేదు. కాబట్టి ఈ మనోరాజ్యమైనటువంటి మనకు లోపల మాట్లాడుకునేటువంటి ఈ అలవాటుని, ఇది చాలా కష్టం. ఇది సాధన చేయాలి. దీనికోసమే ఆ జపము చెప్పబడినది. భగవంతుడి నామము చెప్పుట, జపము చేయుటే దీనికి ఒకే ఒక సరి అయినటువంటి మందండి. ఎప్పుడైతే మనకు తెలిసిపోయినదో, నా మనస్సులో తెలియకుండా నాకు నేను మాట్లాడుకుంటున్నాను. అర్థమైందా? నాకు నేను మాట్లాడుకోవడం అంటే, ఇప్పుడు నేను కొంచెంసేపు మాట్లాడలేదు, వెంటనే మీ మనస్సులో ఆయన ఏంటి అట్లా మాట్లాడకుండా అయిపోయినారు, సైలెంట్గా అయిపోయినారు, గుర్తు రాలేదేమో ఏం మాట్లాడలేదని. చూడండి, మీకు మీరే మళ్ళీ ప్రశ్నలు వేసుకుంటుంటారు. ప్రశ్నలు వేసుకొని అక్కడికి వెళితే వాళ్ళు ఏమంటారో, వాళ్ళు ఉంటారో లేదో, వాళ్ళు ఉంటే ఒకవేళ నేనేం చెప్పాలి, వాళ్ళు లేకపోతే నేనేం చేయాలి, ఎక్కడికి వెళ్ళి ఉంటారు, ఈ టైంలో వెళ్తారా ఏమిటి. చూడండి, ఒక్క ఆలోచన అలా వేల సంఖ్యలో ఆలోచనలని లోపల మాట్లాడిస్తూనే ఉంటుందండి. చూడండి ఈ మనసు యొక్క తత్వం. దీనిని గమనించటం మొదలుపెట్టి తర్వాత దానిని సక్రమైన మార్గంలో భగవంతుడి నామం చెప్పాలి. అందుకని
అది మంత్ర దీక్ష తీసుకునే ఏమిటని కాదండి, మీకు ఇష్టమైన ఏదో ఒక నామం, పెద్దదో చిన్నదో. శ్రీరామ జయ రామ్ జయ జయ రామ్, ఏదైనా ఒకటి. శ్రీకృష్ణ శరణం మమ, ఓం నమో నారాయణాయ. అక్కడ సెకండ్ థాట్ లేదు, ఇంకొకటి మల్టిప్లై అవ్వటానికి అవకాశం లేదు. మీరు వేగముగా చెప్పండి, నోరు తెరిచి చెప్పండి, ఏ జపమైనా సరే, దట్ ఈస్ ద ఓన్లీ బెస్ట్ రెమెడీ టు కంట్రోల్ ద ఇన్నర్. సో మౌనం అంటే ఇది సాధన చేయాలి. తర్వాత స్వధర్మమును కొన్ని ఉన్నాయి కదా, వాటిని వదలకూడదు. స్వధర్మమును పాలించాల్సిందే. ఆయా స్థానములో ఆయా సమయములో నువ్వు ఎంతవరకు నీ యొక్క కర్తవ్యం ఉన్నదో అంత చేయాలి. వీటినన్నిటినీ బాగా బాగా ప్రయత్నం సాధన చేయాలంటారు, బలీయస. ఇవన్నిటి వలన అలా చేసిన తర్వాత శ్లోకమునందండి, నేను ఇప్పటి వరకు 11 విషయాలను మీకు చెప్పాను. సరే, యదృచ్ఛయోపలబ్ధేన సంతుష్టో మితభుక్మునిః. యదృచ్ఛయోపలబ్ధేన, జీవితంలో ఏదేది మనకు ఈరోజు ప్రాప్తిస్తున్నదో, యదృచ్ఛయ, ఈశ్వరుని యొక్క కృపచేత, లేక నా యొక్క కర్మఫలమును ఈశ్వరుడు సప్లై చేస్తున్నాడు. కాబట్టి ఆ ఈశ్వరుడు ఏది నాకు ఈరోజు సప్లై చేస్తే, సుఖమునిస్తాడా, దుఃఖమునిస్తాడా, ఆరోగ్యమునిస్తాడా, తర్వాత రోగమునిస్తాడో, ఏదేది ప్రారబ్ధం వలన ఉపలబ్ధమవుతుందో, లభిస్తున్నదో. కాబట్టి మన ఇంట్లో మన చుట్టూ ఉండే మన పిల్లలు, మన బంధువులు కానీ వీళ్ళందరూ మనకు సహకరిస్తుంటారా, లేక వ్యతిరేకంగా ఉంటారా? వాళ్ళందరూ వినరనుకోండి, మీరు వింటున్నారు. అప్పుడు మారవలసినది మీరా వాళ్ళు మారరు. నేను నన్ను మార్చుకుంటూ, అడ్జస్ట్ చేసుకుంటూ, నా లోపల ఉన్నటువంటి మనస్సు కలత చెందకుండా జీవించడం నేర్చుకోవాలి. ఇది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే. కాబట్టి ఏది జరుగుతుందో అంత నా మంచి కోసమే, అన్నీ నా మంచి కోసమే. ఎందుకంటే అది కర్మ నా ప్రారంభముగా వచ్చి అది కష్టం రూపంలో తీరిపోతుంది కదా, సుఖ రూపంలో తీరిపోతుంది. నేను వాటిని జస్ట్ అట్లాగే ద్రష్టాభావముతోటి చూస్తూ ఉంటాను. లభించిన వాటితోటి సంతుష్టుడిగా ఉండాలి, తృప్తిగా ఉండాలి. తృప్తి అనే దానికి సంతోషం అని పేరండి. నియమములో రెండోది కూడా దాన్ని సంతోషం అంటారు. సంతోషం అంటే మన సౌత్ ఇండియన్ భాషలో అనుకుండే సంతోషం కాదండి. ఇప్పుడు ఏదో జాంగ్రీ జిలేబీ చేసుకున్నాము, తింటే సంతోషం ఉంది. పిల్లలకి ఐస్ క్రీమ్ తింటే సంతోషం అంటాడు, చాక్లెట్ తింటే. అలా కాదు. ఇక్కడ సంతోషం అంటే సరైన అర్థము కంటెంట్మెంట్, తృప్తికి పేరు సంతోషం. బాగా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తృప్తిగా ఉన్నానా లేదా, ఉన్న దానితోటి తృప్తిపడు, ప్రయత్నం చెయ్యి, ట్రై ఫర్ బెటర్, డూ ద బెస్ట్ అండ్ లీవ్ ద రెస్ట్. కాబట్టి దుఃఖపడి ప్రయత్నం చేస్తున్నానని చెప్పి దాంట్లో పడిపోయి నువ్వు అలసి సొలసిపోకూడదు. కాబట్టి సంతుష్టుడిగా ఉంటూ మితముగా భుజించాలి. చూడండి, పైన 2 in 1 అని చెప్పాము కదా. ఇంద నోరు, నాలుక, మాట్లాడుట, తినుట, ఇది 2 in 1 అండి. ఇది చాలా డేంజరస్ అయినటువంటి ఇంద్రియం. దీనిని కనుక కంట్రోల్ చేశామంటే అన్ని ఇంద్రియములు కంట్రోల్కి వస్తాయి. దానికి సామెతలు కూడా ఉన్నాయి, తెలుగులో ఏమిటో తెలీదు. ఒక నాలుకను కనుక కట్టుబాటు చేశామంటే మిగతా 4 ఇంద్రియములు కట్టుబాటుకు వస్తాయి. కాబట్టి ఈ తినుట విషయంలో శరీరమును ఆరోగ్యముగాను జీవించుండుటకు కావలసినంతే. కాబట్టి భోజనానికి, తినుటలకు, తినుబండారాలకే చూడండి, మనం అన్ని పండుగలలో దేవుడి గురించి ఎంత చింతిస్తామో తెలియదు, కానీ ఈ పలహారాలు వీటిని గురించి బాగా చింతిస్తాం. ఇప్పుడు మార్గణి మాసం వస్తున్నది కదా, మార్గశిర మాసం.
ఈ గుళ్ళల్లో దద్దోజనాలు, పులిహోదరలు, ప్రసాదం పేర్లు పెట్టి బాగా చేస్తాం. మంచిదే, దేవుడికి సమర్పించి తింటాం. కానీ మితభుక్, వయస్సుకు తగినట్లు సాత్విక ఆహారం, సింపుల్ న్యూట్రిషియస్ సాత్విక్ డైట్, అది ఏమిటనేది నువ్వు నిర్ణయించుకోవాలి. ఒక్కొక్క శరీరమునకు వాళ్ళ వయస్సునికి తగినట్లుగా, వాళ్ళ పనులకు తగినట్టుగా ఆహారము, కానీ మొత్తంలో ఎక్కువ టూ మచ్గా తినకూడదు. ఓవర్ ఈటింగ్ ఈజ్ డేంజరస్. కాబట్టి మితభుక్. ఎవరు ఇవన్నీ చేస్తారు? మునిహి. నువ్వు సాధకుడివే కదా, మీరందరూ సాధకులే కదా. నేను సాధకుడను, నేను భక్తుడను. ముని అంటే భక్తుడని అనుకోండి. ఈ భక్తుడైనటువంటి వాడు, సాధకుడైనటువంటి వాడు ఇవన్నిటినీ పాటించాలి. కాబట్టి ఆహార నియమం లేదు, ఏ నియమం లేదు. ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా ఇష్టమునకు తింటూ ఉంటే నిశాచరుల్లాగా రోడ్డు వైడ్ రాత్రి 12ంటికి అట్లా. సో మితభుక్. తర్వాత అదే శ్లోకం నందండి 14 పాయింట్లు అయినాయి. వివిక్త శరణ శాంత మైత్ర కరుణ ఆత్మవాన్. వివిక్త శరణ అంటే ఏకాంతంగా ఉండుటకు అభ్యాసం చేసుకోవాలి. కొంచెం సేపు అయినా సరే, దానికోసం ఎక్కడో ఆశ్రమాలకు వెళ్ళక్కర్లేదు. మీరున్న ఇంట్లోనే, ఆ చోటనే మీరు కొంచెం సేపు ఏకాంతంగా ఉండుట. చుట్టూ అందరూ ఉన్నా కూడా, ఇంట్లో 3 4 ఉన్నా కూడా, మీకు మీ టైం పెట్టుకొని తొందరగా పొద్దునే వేకుజామున లేచి అక్కడ కొంచెంసేపు ఏకాంతంగా ఉండుట. ఏకాంతంగా ఉండుట అనేది చాలా రకరకాలుగా అభ్యసించవచ్చండి. కొంత పేపర్ కానీ, సెల్ ఫోన్ కానీ ఇవేవి చూడకుండా, చేయకుండా, ఏమీ చేయకుండా అట్లా శాంతముగా కూర్చోవాలి. కళ్ళు తెరిచి, ధ్యానం కాదు మనం చెప్పేది, ధ్యానం విషయం చెప్పలేదు. వివిక్త శరణ అంటే ఇంట్లో ఎవరు లేరంటే బోరు కొడుతున్నది అనకూడదు. కరెంటు పోయిందంటే, టీవీ లేకపోతే నాకు ఇవాళ కాళ్ళు చేతులు ఆడటం లేదు, బోరు కొడుతున్నది, న్యూస్ పేపర్ రాదు, ఇవాళ లాక్డౌన్ అన్నారంటే నాకు పేపర్ చదవకపోతే అసలు రోజే గడవదండి. ఇలా ఉండకూడదు. ఏమీ చేయకుండా, ఎవరికి ఫోన్ చేయకుండా, ఒకరోజు ఒక పూట కొన్ని గంటలు అలా ఉండాలి. సో వివిక్త శరణ. ఆ తర్వాత శాంతముగా ఉండుట అలవాటు పరుచుకోవాలి. మనస్సు యాజిటేషన్స్ చుట్టూ మనల్ని యాజిటేట్ చేయటానికి చాలా వస్తుంటాయి సందర్భాలు, పరిస్థితులు. కానీ యాజిటేట్ అవ్వకూడదు. మైత్ర, పైన చెప్పినట్లుగా ఎవరితోటి శత్రుత్వం వద్దు, అందరితోటి మిత్రభావంతో ఉండు. కరుణ, అందరి మీద కరుణ చూపించు. సరియా, కరుణ చూపించాలి, కరుణ స్వభావం ఉండాలి. కాబట్టి అలా ఉన్నటువంటి వాడు ఆత్మవాన్. ఇవనుదా ఆత్మచింతనకు అర్హత ఉన్నటువంటి వాడు, ఆత్మజ్ఞానమును పొందాలని అనుకునేటువంటి వాడు ఈ 18 సాధనలు చేయాలి. ఆ తర్వాత ఇంకా ఏమి చెప్తారనేది మనం వచ్చే సత్సంగంలో చూస్తాము. అప్పటి వరకు ఈ విషయములన్నిటినీ మరలా మననం చేస్తూ, వాటిని చింతిస్తూ, వీటిలో ఎంత అర్థం ఉన్నది, ఇవి నాకు ఎంతవరకు ఇప్పుడు ఈరోజు నా జీవితానికి ఉపయోగపడాలని అందరూ మనం విచారం చేసి ఆ మార్గంలో నడుస్తాం. ఓమానందం 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 సచ్చిదానందం ఓమానందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం కృష్ణానందం ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం,
गोविन्द गोविन्द। ॐ लोकाः समस्ताः सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। हरि ओम तत्सत्।